వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముందుగా బ్రోడెన్స్ లో హెడ్లైన్స్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు. తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త. రాయలసీమ మీదుగా నడుస్తుంది, ఆ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. దేశ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరో వివాదం రేపిన కంగనా రనౌత్. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక సందేశం. తెలంగాణ వాసులకు చల్లని కబురు. రేపటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు. నేడు ఆర్ఆర్ వాజ్ ఆర్సీబీ మ్యాచ్. ఇక ప్లే ఆఫ్ ఛాన్స్ కష్టమేనా? రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ చాలా చోట్ల పొట్టదశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతుల దిగులను తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. గత ఆదివారం నుంచి ఆయన రైతుల వద్దకు వెళుతున్నారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేడు రైతు దీక్షలకు పిలుపునిచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రైతు దీక్షలు ఉండనున్నాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. సంగారెడ్డి రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్తో బీఆర్ఎస్ రైతు దీక్షలను పిలుపునిచ్చింది. తిరుమలకు వెళ్లే భక్తులకు, రాయలసీమ ప్రజలకు శుభవార్త. ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కడప మీదుగా కాచిగూడ, తిరుపతి ప్రత్యేక రైలు 07653, 07654 ప్రత్యేక రైలును నడపనున్నట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11, 18, 25, మే 1వ తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతికి రైలు నడవనుంది. రైలు కాచిగూడలో గురువారం రాత్రి 10:30 బయలుదేరి ఎర్రగుంట్లకు శుక్రవారం ఉదయం 6:30 తిరిగి కడపకు 7:05 వచ్చి తిరుపతికి శుక్రవారం ఉదయం 10:10 చేరనుంది. ఈ ప్రత్యేక రైలు తిరిగి ప్రయాణంలో ఏప్రిల్ 12, 19, 26, మే 2వ తేదీల్లో ప్రతి శుక్రవారం తిరుపతిలో రాత్రి 8:05 బయలుదేరి కడపకు అదే రోజు రాత్రి 10:25 ఎర్రగుంట్లకు 11:05 చేరుకుని మరుసటి రోజు శనివారం ఉదయం 9:30 కాచిగూడకు చేరుకుంటుంది. రైలు ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు. భారతదేశ తొలి ప్రధాని ఎవరు అంటే ఏం చెప్తారు? చిన్నపిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిని అడిగినా జవహర్ లాల్ నెహ్రూ అని చెబుతారు. అయితే బాలీవుడ్ నటి బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ మాత్రం జవహర్ లాల్ నెహ్రూ కాదు, మన దేశ మొదటి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరినట్లు ప్రకటించిన కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు నుంచే రాజకీయ నేతలపై చేసే వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ డోసు మరింత పెంచారు. ఇక తాజాగా దేశ తొలి ప్రధాని గురించి అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం సోషల్ మీడియాలోనే కాకుండా ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా చిచ్చుకు దారితీసింది. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో 1980 ఏప్రిల్ 6ను స్థాపించడం జరిగింది. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 44 ఏళ్ల బీజేపీ ప్రయాణాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ సోషల్ మీడియా, ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇన్నేళ్లుగా తమ కఠోర శ్రమ, పోరాటం, త్యాగాలతో పార్టీని ఈ స్థాయికి తీసుకెళ్లిన బీజేపీలోని మహానుభావులందరికీ నివాళులర్పించే రోజు ఇది. నేషన్ ఫస్ట్ అనే మంత్రంతో ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమైన ఉన్న బీజేపీ దేశంలో అత్యంత ఇష్టమైన పార్టీ అని, ఇందుకోసం కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అభినందనలు అంటూ మోడీ పేర్కొన్నారు. కొత్త లోక్సభను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ప్రధాని మోదీ గత దశాబ్ద కాలంగా అభివృద్ధి చెందిన భారతదేశం కోసం నిర్మించిన పునాదికి కొత్త బలం చేకూర్చేలా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులు మమ్మల్ని మరోసారి ఆశీర్వదించబోతున్నారని విశ్వసిస్తున్నాను. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అభివృద్ధిలో బలమైన లింక్ అయిన బీజేపీ ఎన్డీఏ కార్యకర్తలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ప్రధాని పేర్కొన్నారు. బాణుడు నిర్దాక్షిణ్యంగా సెగలు కక్కుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి దంచేస్తుండడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దీనికి తోడు రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసుకొచ్చింది. రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలతో పాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నప్పటికీ హైదరాబాద్ వాసులకు మాత్రం నిరాశే. భాగ్యనగరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదని పేర్కొంది.
ఐపీఎల్ 2024లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 19వ మ్యాచ్లో తలపడనున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7:30 జరగనుంది. రాజస్థాన్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించగా బెంగళూరు 4 మ్యాచ్లు ఆడి 1 విజయం మాత్రమే సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య జరిగిన పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఇక ఈ మ్యాచ్లో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం రాజస్థాన్ రాయల్స్ జట్టు 55% గెలిచే అవకాశం ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం 40% గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది.